ఇది 19వ అధ్యాయం 20వ అధ్యాయంకి వస్తాం. ఇప్పుడు 20వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట దావీదు రామాలోని నాయతు నుండి పారిపోయి, ఇంకా అయిపోయింది ఇక్కడ. మన సౌలు ఇక్కడ కింద పడిపోయాడు. ఇక అర్థమైపోయింది దావీదుకు. ఇప్పుడు సమూయేలు సన్నిధిలో కూడా తన్ని చంపడానికి వచ్చినటువంటి సౌలును చూసిన తర్వాత అక్కడి నుంచి తాను పారిపోయి తన కుమారుడు అంటే సౌలు కుమారుడైన యోనాతాను వద్దకు వచ్చి, నేనేం చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయవెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమి అడగగా. చూడండి ఏమన్నాడు, నేనేం చేశానయ్యా, నాలో ఏం తప్పు ఉంది, నేనేం పాపం చేశాను, అట్లా నా ప్రాణం తీయడానికి మీ తండ్రి నన్ను వెంటాడడానికి నేనేం చేశాను అన్నాడు. ఇలాంటి ప్రశ్నలు మన జీవితాల్లో కూడా వస్తాయి. నేనేం చేశాను, నాకెందుకు ఇంతో శ్రమ, నేనే దొరికానా? దావీదు కూడా ఎలాంటి పాపం చేయకుండానే సౌలు తనను వెంటాడుతున్న విషయాన్ని యోనాతాను దగ్గర చెప్పుకున్నాడు. నిజమే, ఇశ్రాయేలీయులు పాపం చేసి యెహోవాను మర్చిపోయినప్పుడు వారు తమ స్థితి గ్రహించి పశ్చాత్తాపడి తిరిగి యెహోవా వైపు తిరుగుటకు దేవుడు శ్రమను అనుగ్రహించాడు. అంటే దేవుని మర్చిపోయినప్పుడు శ్రమ ద్వారా దేవుడు మళ్ళీ గ్రహించటానికి, మనం గనక దేవుణ్ణి వదిలిపెట్టి అటు ఇటు తిరిగితే గనక, మన సొంత ఆలోచన ప్రకారంగా పోతే గనక, మనము ఆయన యొక్క ఆత్మ ద్వారా సంగతులను అర్థం చేసుకోకపోతే శ్రమలు వస్తాయి మనకి. ఇశ్రాయేలులకు అలాగొచ్చాయి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం కంటిన్యూస్గా చూసాం. దేవుడు శ్రమ ఇస్తాడు. అయితే ఎందుకు? వాళ్ళు పశ్చాత్తాపడి యెహోవా వైపు తిరగాలని, దేవుని వైపు తిరగాలని. అప్పటికి వారు గ్రహించకపోతే వారికి భరింపరాని శ్రమలు కలిగాయి. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి దేవుని వైపు తిరిగారు, రక్షణ పొందారు. మనము పదే పదే న్యాయాధిపతుల్లో చూస్తూ వచ్చాం. మన తండ్రి అయిన దేవుడు ప్రేమమయుడు. హెబ్రీ 12వ అధ్యాయం 7వ వచనంలో శిక్షా ఫలం అంటే ట్రైనింగ్ ఫ్రూట్, పొందే ఫలం అంటే ట్రైనింగ్ వలన వచ్చేటటువంటి ఫలాన్ని మనం ఏదైతే పొందుతామో ఆ శిక్షా ఫలం పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. శిక్ష అంటే ట్రైనింగ్లో. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు అంటాడు హెబ్రీ 12వ అధ్యాయం 7వ వచనం. అయితే ఎందుకంటే దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. కుమారులుగా అంటే పిల్లల్ని ఎట్లాగైతే తండ్రి ట్రైనింగ్ ఇస్తాడో అలాగే దేవుడు కూడా మనకు ట్రైనింగ్ ఇస్తాడు. అయితే ఎల్లప్పుడూ ఈ చాస్టైజ్మెంట్ లేకపోతే గనుక క్రమశిక్షణనే కాదు. ఇది పిల్లల క్రమశిక్షణ కోసం చేస్తారు. ఈ శిక్షణలో మనకు ఉపదేశము, మన తప్పులు సరిదిద్దడం, మన రాంగ్ స్టెప్స్‌ని ఖండించడం, అంటే మనకి ఎడ్యుకేషను, కరెక్షను, ట్రైనింగు. ఈ ట్రైనింగ్ ఎందుకంటే మనకి టు మేక్ అస్ ఫిట్ టు ద ఫ్యూచర్ లైఫ్ విత్ గాడ్ ఇన్ హెవెన్. అంటే దేవుని యొద్ద మనం నిరంతరం ఉండడానికి కావాల్సినట్టు మన జీవితానికి ట్రైనింగ్ ఇవ్వటానికి మరి దేవుడు ఇలాంటి తర్ఫీదు ఇస్తాడు. ఇక్కడ దావీదును తర్వాత కాలంలో మరి ఇక్కడ దావీదు విషయానికి వస్తే మాత్రం ఇక్కడేం కనబడుతుందంటే, తర్వాత కాలంలో దేవుని హృదయానుసారుడైనటువంటి రాజుగా సిద్ధపరచటానికి దేవుడు మరి అనుమతించినటువంటి ఈ యొక్క చర్య. అతనేమనుకున్నాడు, నేనేం పాపం చేశానండి, నేనేం తప్పు చేశాను, ఎందుకు మీ నాన్న నన్ను ఇట్లా వెంటాడుతున్నాడు. భవిష్యత్తు కొరకు సిద్ధపాటు ఇది. దేవుని ప్లాన్‌లో భాగమే ఇది గూడా. ఇది దావీదుకు అర్థం కాలేదు. అందుకే నేనేం పాపం చేశాను, ఇలా సౌలు నన్నెందుకు చంపే ప్రయత్నం చేస్తున్నాడని ప్రశ్నలేశాడు. అతను దేవుని భక్తుడే, ఎవరు? దావీదు. కానీ వెలుపటి పరిస్థితిని చూసి ఆలోచిస్తే దాని వెనకాల దేవుని యొక్క ప్లాన్ దావీదుకు అర్థం కాలే. అందుకే ఆ ప్రశ్న వేశాడు. మనం కూడా అంతే. మనకు కూడా ఇలాంటి కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దాని వెనకాల దేవుని యొక్క ప్లాన్ ఏం దాగి ఉందో అని మనం గనక గుర్తిస్తే అప్పుడు ఆందోళన మనకు రాదు. లేకపోతే చాలా మనం కలవరపడతాం. మనం కూడా దావీదు కంటే ఎక్కువగానే మాట్లాడతాం. ఏడ్చుకుంటాం. ఈ శ్రమ ద్వారా దావీదులోని కొన్ని విషయాలను సరిచేస్తున్నాడు యాక్చువల్‌గా. ఈ శ్రమ ఎందుకు దేవుడు అనుమతించాడంటే దావీదును ఫైన్ ట్యూన్ చేస్తున్నాడు ఆయన యాక్చువల్‌గా. గాడ్ ఈస్ నాకింగ్ సమ్ ఎడ్జెస్ అపాన్ డేవిడ్.
ఆయన యొక్క కొన్ని ఎడ్జెస్ని సరి చేస్తున్నాడని, నునుపు చేస్తున్నాడని, కరుకుగా ఉండేటటువంటి భాగాల్ని నునుపు చేస్తున్నాడని, శ్రమ ద్వారా ఓర్పు, ఓర్పు ద్వారా ఆత్మీయ పరిపూర్ణత కలగజేయుటకే ఈ శ్రమలు వచ్చాయి. యాక్చువల్గా అతనిలో ముందు ఓర్పు రావాలి, ఓర్పు ద్వారా ఆత్మీయ పరిపూర్ణత రావాలి. 20వ అధ్యాయం 2-3 వచనాలు చదవరా? యోనాతాను, ఆ మాట నీవెన్నటికి అనుకునవద్దు, నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయననగా మరుగు చేయుననగా దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడను అను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా. అయితే యోనాతాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రిప్లై చేస్తున్నాడు, అతని ఆదరిస్తున్నాడు. అయ్యా, ఆ మాట ఎప్పుడు అనొద్దు, నువ్వు ఎందుకు నీకు నిష్కారణంగా మరణం వస్తుంది, నేను ఏం చేశానని నువ్వు బాధపడుతున్నావే, అలా అనదు, నువ్వు చావవు, నాకు తెలియకుండా నా తండ్రి ఏమి చేయడు అన్నాడు ఇక్కడ. అయితే దావీదు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా మరి యోనాతానుకు అంటే కొడుకుకి ఈ విషయం తెలిసింది, కొడుకు మరి చెప్తే పరేషాన్ అవుతాడు, బాధపడతాడని యోనాతానుకు తెలియకుండా సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నాడేమో. అయితే ఈయన ఒక మాట చెప్పాడు, చాలా సీరియస్ మాట. ఏమన్నాడండి? యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నాకును మరణమునకు అడుగు మాత్రమే ఉంది. అంటే ఇంగ్లీష్లో దీని విషయం ఏం చేయాలంటే, ఏ స్టెప్ బిట్వీన్ మీ అండ్ డెత్. ప్లీజ్ అండర్లైన్ దిస్. అంటే మన జీవితానికి దావీదు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. మరి ఇంత ఆలోచించి జరిగినటువంటి సంఘటనలని పాతవన్నీ గుర్తుకొచ్చాయి. తను ఎట్లా చేశాడు, ఫిలిస్తీన్ల దగ్గర పంపించాడు, యుద్ధంలో చనిపోవడానికి, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అతనికి. జ్ఞాపకం వచ్చి ఏంటిది ఇంత చేశాడు, నాకు అడుగు అంటే ప్రతిసారి నా ప్రాణం పోవటానికి ఒక అడుగు మాత్రమే ఉందంటాడు. ఈ సందర్భంలో మనం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ఇదే గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఆల్ జస్ట్ ఎ స్టెప్ బిట్వీన్ మీ అండ్ డెత్. మనం కూడా మనకు కూడా ఒక అడుగు మాత్రమే ఉందని గుర్తుపెట్టుకోవాలండి. నిత్యత్వం పోవటానికి ఒక అడుగు దూరంగానే ఉన్నాం. అది ఈ రాత్రే కావచ్చు, లేక రేపే కావచ్చు. జాన్ కర్సన్ గారు చెప్పేది ఏంటంటే, వైజెస్ట్ థింగ్ టు లివ్ లైఫ్ బ్యాక్వర్డ్స్. ఏమంటాడంటే, ఎవరైనా ఆ దినము అంటే ఈ దినము చివరి రోజుగా భావించి జీవించాలని ఆయన వైజెస్ట్ థింగ్ టు లివ్ బ్యాక్వర్డ్స్ అంటాడు. యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందంటే, యోబు అంటాడు, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి, నీడ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. మోషే కీర్తనలు 90వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, దేవా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. థింక్ దట్ ఎనీ డే యూ థింక్ దట్ ఇట్ ఈస్ లాస్ట్ వన్. అంటే మన ఈ రోజు లాస్ట్ అయితే ఏం చేయాలి? పొద్దున్నే లేవగానే, ప్రభువా ఇంకొక రోజు నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. ప్రతిరోజు తెల్లవారునో మనం లేస్తామో లేదో తెలీదు. అందుకే యోబు అన్నాడు, మనం నిన్నటి వారమేనండి, క్లోజ్ అకౌంట్, ఎస్టర్డే ఓన్లీ క్లోజ్, కానీ ఈ రోజు ఇచ్చాడంటే ఆయన కృప ద్వారా ఇచ్చాడు. అందుకోసం మనం ఏం చేయాలంటే, లాస్ట్ డే అంటే మనం ఏం చేయాలా? ఎవరితోనైనా మాట్లాడి సమాధాన పడాలనుకుంటే, లేక ఎవరినైనా క్షమించాలనుకుంటే, క్షమాపణ అడగాలనుకుంటే వెంటనే చేయాలి. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్ మే బి ఎ స్టెప్ బిట్వీన్ మీ అండ్ డెత్. నాకు మరణమునకు ఒక అడుగు మాత్రమే అన్నాడు. మత్తయి సువార్త 5:25లో యేసు ప్రభు వారు ఏమన్నారంటే, సమాధాన పడే విషయంలో నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. అంటే నీకు వ్యతిరేకంగా, అంటే మనకు వ్యతిరేకంగా దేవునికి మొరపెడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు.
అంటే మనం గాయపరిచాం, లేకపోతే నష్టపరిచాం, మోసం చేసాం, ఏదో జరిగింది. ఆ వ్యక్తి దేవునికి మొరపెడుతున్నాడు. అంతా అంతా కలిసి న్యాయపీఠం ఎదుట మనం వెళ్ళాలి. అంటే మనము కలిసిపోతున్నాం, ప్రయాణం మనది. దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ నిత్యత్వానికి అడుగు దూరమే. ఈ లోపలే నిన్ను గూర్చి మొరపెట్టినటువంటి వ్యక్తే గాని, లేక నీవే గాని దేవుని పిలుపు రావచ్చు. ఎందుకంటే దేవుడు కీర్తనలు 93వ వచనంలో నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావన్నాడు మోషే. మన జీవితం ఎప్పుడైనా పిలుపు రావచ్చు. చాలా సీరియస్ అండి. డోంట్ డిలే ఎనీథింగ్. డిలే చేస్తే గనక మనం ఎంత నష్టపోతామో మీకు తెలీదు. నేను మాత్రం ఇది గుర్తించాను దేవుని దయ వల్ల. ఏమాత్రం ఏదన్నా చేయాలంటే అందులో నాకు యాక్చువల్‌గా నేను చదువుకున్నప్పుడు కబీర్ కే దోహా అని చెప్పేవాళ్ళు. కాల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ అంటాడు. అంటే రేపు చేయాల్సింది ఇవాళనే చెయ్యి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చెయ్యి అంటాడు. డోంట్ డిలే. సోమరిగా మారొద్దు. నాకు తెలిసిన ఒక వ్యక్తి, అతని సాక్ష్యం విన్నాను. అతడు తన తండ్రి బ్రతికిన దినంలో మనసులో వ్యతిరేకత, వాళ్ళ నాన్నకు అంటే చాలా పోరాడుతూ వచ్చాడు. సారీ చెప్పాలనుకున్నాడు. కానీ ఆలస్యం చేశాడు. చివరికి దేవుని యొద్ద నుంచి తండ్రికి పిలుపు రానే వచ్చింది. తండ్రి అనారోగ్యంతో పోరాడుతున్నాడు. అతడు ఎప్పుడైనా మరణించొచ్చని డాక్టర్లు చెప్పారు. అంటే చచ్చిపోతాడు ఎప్పుడైనా అని చెప్పారు అతనికి. తెలుసు అతనికి. ఆ అవకాశం తీసుకొని తండ్రికి క్షమాపణ చెప్తే బతికుండగానే బావుండేది. క్షమాపణ చెప్పి అతని దీవెనలు పొందవలసి ఉండేది. కానీ తర్వాత మాట్లాడతానులే, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ చేస్తానులే మళ్ళీ అని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాడు. ఇంత తొందరగా అకస్మాత్తుగా వెళ్తాడని అనుకోలేదన్నాడు. అయ్యో! నేను క్షమాపణ చెప్పలేకపోతినే అని మరణం తర్వాత చింతించాడు. కానీ ఏం లాభం? ఇక అతని జీవితంలో ఆ అవకాశం రానే రాదు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, వెంటనే సమాధానపడండి. త్వరగా, డోంట్ డిలే ఎనీమోర్. ఇక టైమ్ యూజ్ స్టాటిస్టిక్స్ మనకి ఇంటర్నెట్‌లో ఉన్నాయి. ఇండియన్ టైమ్ స్టాటిస్టిక్స్ కూడా. అంటే మనం ఇండియాలో ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎంత టైం గడుపుతాడని. అమెరికన్‌ది పాతది ఇది స్టేట్మెంట్ ఇది. అమెరికన్ స్టాటిస్టిక్స్ ఇవి. స్టాటిస్టిక్స్‌లో అన్నీ రాస్తారు. సో, దాంట్లో వాళ్ళు రాసిన దాంట్లో ఒకటి భాగం నేను పాయింట్స్ చదువుతాను మీకు. అంటే ఒక వ్యక్తి జీవిత కాలంలో ఎంత అనవసరమైన సంగతుల కొరకు ఎంత టైం గడుపుతాడో చూస్తాం ఇక్కడ. మనకి ముక్కు చీదడానికంట. ముక్కు చీదుతానికి కోల్డొస్తే అంటే యావరేజ్‌గా 60 ఇయర్స్ ఆఫ్ లైఫ్ తీసుకుంటే గనక 6 రోజులు 2 అవర్స్ అంటే 146 అవర్స్ అవుతుందట. మన జీవిత కాలంలో 146 ముక్కు చిదుగుతూనే ఉంటాం. షూ లేస్ కట్టుకుంటారు. అంటే అమెరికాలో అందరూ షూస్ వేసుకుంటారు. కాబట్టి షూ లేస్ వేసుకోవటము 12 దినాల 9 గంటలు అంటే 297 గంటలు దాంట్లోనే గడుపుతుంటారు. మనం సంగతులను మర్చిపోయి వెతుక్కుంటాం. అయ్యో! ఎక్కడో మర్చిపోయానని వెతుక్కుంటామే. అది మన జీవిత కాలంలో 1 ఇయర్ వరకు 365 డేస్ ఇంటూ 24 అవర్స్ వేసుకోండి. ఎన్ని గంటలు మన టైము వాటి కోసం స్పెండ్ చేస్తాము. తర్వాత చెత్త బయట వేయుట. టేకింగ్ గార్బేజ్ ఔట్‌సైడ్ అన్నాడు ఇక్కడ. వాళ్ళేం చేస్తారంటే గార్బేజ్ అంతా ఇంట్లో నిల్వ చేసి వాళ్ళు తీసుకెళ్ళి బయట రోడ్డు పక్కన పెడతారు ఈ డబ్బాలు. దాని కొరకు వాళ్ళు లెక్కేసుకున్నారు వాళ్ళు 19 రోజుల 19 డేస్ 19 అవర్స్ 475 అవర్స్ ఇన్ హోల్ లైఫ్. బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి వాళ్ళు జీవితకాలం అంతా గడిపే సమయం ఎంత అంటే 3 months 26 డేస్ 2784 అవర్స్. టీవీలో మంచి మెయిన్ ప్రోగ్రామ్స్ కాదు. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ బ్రేక్స్ వస్తాయి చూడు అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్‌లే చూసినటువంటి కాలం ఎంత ఉంటదంటే 2 years 7 months 24 + 7 31 months మన లైఫ్ టైమ్‌లో ఉట్టిగా మనం చూస్తూ ఆ బ్రేక్స్‌లోనే వెళ్ళిపోతది మనకు తెలియకుండానే. తర్వాత ఈమెయిల్ అంటే అఫీషియల్‌గా ఈమెయిల్స్‌తో మీద ఎక్కువ పని చేస్తారు వీళ్ళు కాబట్టి వాళ్ళు జంక్ మెయిల్ అని ఉంటదండి. పనికిరాని మెయిల్. అది ఉపయోగం లేదు.
వాటిని వెరిఫై చేసుకుంటారు. ఒకవేళ గనక ఇందులో ఏదైనా మంచిది ఉందేమో పొరపాటున అని వెతుక్కుంటారు. అలా వెతుక్కోవడానికి జీవితకాలం అంతా 5,760 గంటలు వాళ్ళ సమయం దానికేనట. తర్వాత చింత, వరి. ఏదో ఒక విషయం గురించి మనం చింతిస్తూ ఉంటాం. జీవితకాలం అంతా వాళ్ళు లెక్కేసి ఏమన్నారంటే 5 years, 8 months, 15 days. 5 years, 8 months. Nearly out of 60 years, 6 years you spend on worry. ఏదో ఒకటి వరి. 10% of life is gone only on worry. ఇక బాత్రూంలో టైం స్పెండ్ చేశారు. అది కూడా రాసుకున్నారు వాళ్ళు. 7 years in the whole lifetime. అంటే అర్థం ఏంటి? అది కూడా more than 10% you spend time in bathroom. Don't you have some time to say sorry? Don't you have some time to say I forgive అని చెప్పటము? లేకపోతే ఎవరితో మాట్లాడాలంటే సపోజ్ సువార్త చెప్పాలనుకోండి. ఆ ప్రభువుని గురించి చెప్పాలనుకోండి. అది వెంటనే చెప్పేయాలి. ఆ రోజు ఆఖరి రోజైతే ఇంక అవకాశం పోతుంది గదా! మరి ఈ సహోదరుడు తాను పోగొట్టుకున్నట్లుగా మనం గూడా పోగొట్టుకోకుండా చూడండి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం ఎంత టైం మన జీవితంలో వేస్ట్ అవుతూ ఉంటుందో. ఎన్నిటికో మనం వేస్ట్ చేస్తాం యాక్చువల్‌గా. కానీ దేవుని వాక్యం చదవమంటే టైం దొరకదు. దేవుని సన్నిధిలో కొంతసేపు ప్రార్థన చేద్దాం, కొంతసేపు టైం గడుపుదామంటే నో టైం అంటారు. తర్వాత ఎవరితోనైనా మాట్లాడి సెటిల్ చేసుకుందామంటే అది కూడా టైం లేదంటారు. ఎప్పుడుంటదో తెలీదు. బిట్వీన్ యూ అండ్ మీ, ఎ స్టెప్ బిట్వీన్ మీ అండ్ మై డెత్. నా మరణానికి నాకు ఒక అడుగు మాత్రమే దూరం అన్నాడు. సో ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. దావీదు ఆలోచించాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. మనం కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. 20వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం బ్రదర్ చదవండి. యోనాతాను, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదునా నేను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతోనూ కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. కంటిన్యూ చేయ బ్రదర్. అప్ టు 8 వర్స్ 8. ఓకే. వర్స్ 6. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించుట మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణములకు పోవాలని నన్ను బతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడైన నా క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యం కలిగిన వాడని నీవు తెలుసుకొనిమి. అంటే నేనేం చేయాలయా, నువ్వేం చేయమంటే అది చేస్తా అన్నాడు యోనాతాన్. నువ్వేం వరిగాకు మై ఫ్రెండ్, నువ్వేం చేయమంటే అది చేస్తా అన్నాడు. అంటే అమావాస్య రోజు. అమావాస్య అనేది ఇశ్రాయేలులకు ప్రాముఖ్యమైనటువంటి ఒక పండుగ. ఎందుకంటే అమావాస్య నుంచి అమావాస్య వరకు వాళ్ళు ఒక మాసాన్ని లెక్క పెడతారు. అమావాస్య వచ్చింది అంటే తెల్లారి నుంచి న్యూ మంత్ స్టార్ట్ అవుతుంది. ప్రతి మాసము ఒక మతపరమైన పండుగ, యెహోవాతో సహవాసం కలిగి ఉండే దినముగా లెక్కించేవాడు. ఈవెన్ మిలేనియల్ కింగ్డమ్ లో కూడా ప్రతి అమావాస్య దినమున, ప్రతి విశ్రాంతి దినమునకు యెహోవా సన్నిధిని మొక్కుటకై ప్రజలు దేవాలయానికి వస్తారని ఐజయా 66:23లో రాయబడింది. వారి సంవత్సరపు లెక్క అమావాస్య నుంచి అమావాస్య ఒక మాసము, తర్వాత కొన్ని నెలలేమో 29 దినాలు వస్తాయి, కొన్ని నెలలేమో 30 దినాలు వస్తాయి. రోమన్ క్యాలెండర్తో పోల్చి చూస్తే గనక కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెల అడిషనల్ కలుపుకుంటారు. అందుకే ఇశ్రాయేలీలు లెక్క ప్రకారం సంవత్సరం, వారి సంవత్సరాల లెక్క రోమన్ క్యాలెండర్లో ఉండే సంవత్సరాల లెక్క వేరుగా ఉంటుంది. కీర్తనలు 81:3లో గనక చూస్తే అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినముకు పున్నమి నాడు కొమ్ము ఊదుడి అన్నాడు. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క డే ఇంపార్టెంట్ డే కాబట్టి వాళ్ళు స్పెషల్గా వాళ్ళందరూ ఫ్యామిలీ భోజనానికి ఇంపార్టెంట్ పీపుల్ అంతా కూడా కలిసి భోజనం చేస్తారు. అంటే ఆ రోజు దేవునితో సహవాసం చేస్తారు. ఎందుకనంటే ఆ దినమున ఇంకొక విషయం ఉంది, వాళ్ళు వ్యాపారాలన్నీ క్లోజ్ చేస్తారు. నో బిజినెస్.
యాక్చువల్గా హైదరాబాద్లో కూడా నాకు గుర్తుంది ఏది వెజిటబుల్ మార్కెట్ మోండా అని ఉండేది. అది మోండా సెకండ్రాబాద్ మోండా కాకుండా మిరాల మండిలో ఉండేది. వాళ్ళు ప్రతి అమావాస్యకు వాళ్ళు కూడా క్లోజ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ కూడా ఇస్రాయేలీలు అమావాస్య దినాన వాళ్ళు వ్యాపారం క్లోజ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక స్పెషల్ డే వాళ్ళకి. అందుకే ఆ రోజు భోజనానికి కూర్చుంటే కనుక నేను ఉండకపోతే మీ తండ్రి అడుగుతాడు ఎక్కడికి పోయినాడు రాలేదని. అతను మరి ఇలాగా వాళ్ళ అన్న ఇంటికి వెళ్ళాడు, అన్న చెప్పాడు అక్కడ బలి అర్పించడానికి వెళ్ళాడు బెత్లెహేముకు అని చెప్పు, నువ్వు నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను చెప్పు అని అంటాడు. అయితే ఒకవేళ కోపం పడితే అతను సైలెంట్గా ఓకే పర్వాలేదంటేనేమో బాగానే ఉన్నట్టు లెక్క. నా మీద కోపం పడ్డాడంటే మాత్రం అతను నన్ను కీడు చేయడానికి తాత్పర్యం కలిగిన వాడని అన్నాడు. 20వ అధ్యాయం 8వ వచనంలో నీ దాసుడైన నాకు ఒక ఉపకారం చేయవలను. దావీదు అడుగుతున్నాడు, ఏమనగా యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడైన నన్ను రప్పించితివి. అంటే యోనాతాను, నీవు నాతో నిబంధన చేయడానికి పిలిచావు. నా యందు దోషం ఏమైనా ఉన్న ఎడలా, అంటే నీకు ఏమైనా దోషం కనబడుతుందా? నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపు అని యోనాతానుతో అన్నాడు. చూడండి, ఒకవేళ నాలో దోషం ఉంటే నువ్వే చంపయ్యా, నన్ను ఎందుకు మీ నాన్న దగ్గర తీసుకెళ్తావు? ఒకవేళ నేను మరణానికి పాత్రుడు అయితే నువ్వే చంపేసే అన్నాడు. జాన్ కర్సన్ గారు ఏమంటారంటే, స్ట్రెస్, సస్పిషన్, ప్రెషర్ ప్రొడ్యూసెస్ పారనోయా. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మన గనుక జీవితంలో గనుక ప్రెషర్లో ఉన్నప్పుడు, అంటే మానసిక రుగ్మత కలిగినప్పుడు, లేక ప్రెషర్లో ఉన్నప్పుడు, అంటే భయము భ్రాంతులు కలిగేటటువంటి ఉన్నప్పుడు మనిషిలో సందేహాలు ఎక్కువ కలుగుతాయట, అనుమానం కలుగుతుంది. ఇక్కడ ఏం డౌట్ వచ్చిందంటే, యోనాతాను నీవు నీ తండ్రితో కూడా కుమ్మక్కై కలిసిపోయి నీవు నన్ను మీ నాన్న దగ్గర తీసుకెళ్ళి నన్ను చంపిస్తావా? అక్కడ ఆ ప్లాన్లో భాగమా? నేను దోషినైతే నువ్వే నన్ను చంపేయ్యా ఇక్కడ అన్నాడు. చూడండి దావీదు ఎంత దూరం వెళ్ళిపోయాడు. మనం కూడా అంతేనండి. when we are under stress or pressure, we start beginning to suspect others. దయచేసి మనం గుర్తుపెట్టుకోండి. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు దేవుని దగ్గర వెళ్ళటమే మేలు. కలిసి కుటుంబముగానో లేకపోతే సంఘముగానో ప్రార్థన చేసుకుంటే మంచిది. కనుక మనం అలాగ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. 9 to 13 బ్రదర్ ఉన్నావా వెంకటేష్? అవునా 9 to 13. యోనాతాను ఆ మాట ఎన్నటికి అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాన్ని నాకు చేయువారెవరని యోనాతాను అడిగాను. అందుకు యోనాతాను పొలములోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరును పొలములోనికి పోయిరి. అప్పుడు యోనాతాను ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండి అయినను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకొనిన ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకొనిన ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. సో ఎంత బాగుందండి. యోనాతాన్ మీద డౌట్ పడ్డాడు. అరే నువ్వు నాలో దోషం కనబడితే నువ్వే నన్ను చంపేయరాదా అన్నాడు. దానికి 9వ వచనంలో యోనాతాను ఆయన చెప్పింది ఏంటంటే, ఆ మాట ఎన్నటికీ అట్లా అనరాదు. ఎంత బ్యూటిఫుల్గా ఉండే, వాట్ ఏ లవింగ్ పర్సన్ యోనాతాన్. నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశం కలిగి ఉంటే నాకు నిశ్చయమైతే నేను నీతో చెప్తా కదా అన్నాడు. కాబట్టి ఆ విషయంలో నువ్వు వరిగాకు. ఇంకోటి ఏమన్నాడు, ఒకవేళ తండ్రి కనుక అలాగ కీడు చేయ ఉద్దేశం కలిగి ఉంటే కనుక నీవు క్షేమంగా వెళ్ళేటట్లు నిన్ను పంపివేసేటటువంటి బాధ్యత నాది. ఒకవేళ చేయకపోతే యెహోవా నాకు గొప్ప అపాయం కలగజేయును గాక అంటాడు. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉంటాడు. అంటే
తండ్రికి తోడంటే తండ్రి ఎలాగైతే సింహాసనం మీద మరి రాజుగా ఉన్నాడో, అలాగే నువ్వు కూడా రాజుగా ఉండడానికి ఉండునుగాక అని ఆయన కూర్చుండబెట్టుగాక అన్నాడు. అతను ఎలాంటి ఈర్ష్య లేదు. యోనాతాను వాట్ ఏ బ్యూటిఫుల్! సౌలు లాంటి ఘోరమైనటువంటి వ్యక్తికి పుట్టిన కొడుకు ఎంత మంచివాడండి. అబ్బబ్బబ్బా! అతని గురించి ఆలోచిస్తుంటే గనక ఆశ్చర్యమైతది. మనకు అలాంటి పిల్లలు కావాలి. సంఘములో అలాంటి వాళ్ళు కావాలి. తమ్మును తాను తగ్గించుకొని ఇతరులను హెచ్చించడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరుల గిఫ్ట్ చూసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి. ఎలాంటి ఈర్ష్య లేదు. తన్ను తాను తగ్గించుకొని, దావీదు నువ్వే రాజు అవుతావు. నీవు దేవుని చేత అభిషేకించబడాలని చెబుతూ వచ్చాడు. 14వ వచనం నుండి 17వ వచనం దాకా చదువు బ్రదర్. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాని విచారించున్నట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడుగా ఎన్నిసార్లు రాసిందో వాక్యంలో ఆయన గురించి. ఎంత ప్రేమ ఉంటుందో చూడండి ఇది. అంటే వెరీ హంబుల్ బాయ్. అండ్ రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్ నుంచి కూడా దేవుని యందు విశ్వాసంతో స్థిరంగా ఉన్నాడు. నాన్న తప్పు చేస్తుంటే అతనికి వ్యతిరేకంగా అలా కాదు అతనితో వాదించి అతనితో మాట్లాడుతూ వచ్చాడు. ఒకవైపు తనకు మంచి స్నేహితుడుగా ఉన్నాడు. అదే సమయంలో వాళ్ళ నాన్నను కూడా అపవాదు చేయట్లేదు. నాన్నను కూడా ఈజ్ నాట్ రిజెక్టింగ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రోల్ ఆఫ్ ఎ సన్ విత్ ఫాదర్ ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్తో కూడా. యోనాతాను తన దావీదు కంటే ముందే చనిపోతానని అతనికి అనిపించింది ఇక్కడ. ఎందుకంటే నేను చనిపోయిన ఎడల అన్నాడు ఇక్కడ. నా తర్వాత నా సంతతి వారికి దయ చూపమని అడిగాడు. నేను బ్రతికి ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటా, నీకు సహాయం చేస్తా. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితులుగా ప్రేమించాడు కాబట్టి దావీదు కూడా అలాగే ప్రేమించాడు. హౌ సీరియస్ బోత్ ఫ్రెండ్స్ వర్. ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా, అంటే ఇంతకు ముందే వారి మధ్య నిబంధన ఉంది, కానీ మళ్ళీ ప్రమాణం చేయించాడు. 18వ వచనం నుండి 19వ వచనం, 18 నుంచి 22. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును గదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర ఉండుము. గురి చూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్ళి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి పట్టుకొని రమ్మని నేను వారితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవము తోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతల ఉన్నవని నేను వారితో చెప్పిన ఎడల పారిపోమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమై పోవలెను. అయితే మనం ఇద్దరము మాట్లాడిన సంగతి ఓకే. వర్స్ 23. ఓకే. అయితే 3 దినములు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 దినములు అక్కడ గ్యాప్ ఇచ్చారు వాళ్ళు. తర్వాత బాణములు అనేటటువంటిది దిస్ సైడ్ అంటే ఈ తట్టున, లేకపోతే కనుక దట్ సైడ్ అంటే అటు ఫ్యూచర్లో ముందుకు వెళ్ళిపోమని, కీప్ గోయింగ్ అని అర్థం. ఇక్కడ ఎసెల్ బండ అని ఒక మాట రాసింది. గ్రీక్లో ఎజెల్, ద రాక్ దట్ షోస్ ద వే, డిపార్చర్, స్టోన్ ఆఫ్ డిపార్చర్ అన్నాడు. దట్ మీన్స్ ఇట్ గివ్స్ దన్ ఐడియా, క్రీస్తు అను బండ నీకు మార్గము చూపు, క్రీస్తునొద్ద వేచి ఉండుము అంటే ఎసెల్ బండ అంటే అర్థం ఏంటంటే మార్గమును చూపించేటటువంటి బండ అక్కడ. సో అక్కడ ఇదేం చూపిస్తుందంటే మన క్రీస్తు ప్రభువు కూడా, ఆయన కూడా బండ అని చెప్పబడ్డాడు. సో
నీవు మార్గము చూపు ఎజెల్ అంటే ఇక్కడ ఓకే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత వారు నడిపించిన యెహోవా 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో విమోచనం తర్వాత ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును ఆత్మ సంబంధమైన నీళ్లు పానం చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే ఇశ్రాయేలీలను వెంబడించినటువంటి బండ క్రీస్తు ప్రభువారే ఆ కాలంలో. సో ఆయన బండగా, అంటే బండ అంటే క్రీస్తు ప్రభువుని చూపిస్తుంది. ఇప్పుడు మనము మన జీవితంలో డైరెక్షన్ కొరకు వేచి ఉండాలి. ఎక్కడ అంటే క్రీస్తు అనేటటువంటి బండ అయినటువంటి ప్రభు దగ్గర, ఆయన యొద్ద మనము వేచి ఉండాలి. కనుక మరి అక్కడ వెయిట్ చేయమన్నాడు దావీదుని. ఇక బాణం, ఆ రోజుల్లో బాణాలు చాలా విలువైనవి. దావీదుకు మార్గం చూపటానికి బాణాలు విసిరాడు. మనం ఏ మార్గంలో వెళ్ళాలో ప్రభు తన బాణముల ద్వారా తెలియజేస్తాడు. మనం ఆయన సన్నిధిలో ప్రతిదినము దినదినము వాక్యములో ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకు మార్గదర్శకమైన వాక్యాల ద్వారా, కొన్నిసార్లు ప్రభు సన్నిధిలో వేచిండుట ద్వారా దేవుని ఆత్మ మన ఆత్మతో తన స్వరాన్ని వినిపిస్తాడండి. కొన్నిసార్లు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, చాలాసార్లు మాట్లాడతాడు. కొన్నిసార్లు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలోనే తన స్వరాన్ని వినిపిస్తాడు. అందుకే దావీదు కీర్తన 32:7లో నా దాగు చోటు నీవే అన్నాడు దావీదు. శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానంతో నీవు నన్ను ఆవరించెదవు అని ఆయన ప్రార్థన చేస్తే ప్రభు యొక్క జవాబు 32:8లో ఏమొచ్చిందో తెలుసా అండి? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. అంటే నాకు దాక్కునేటటువంటి చోటు నువ్వే, బండ నీవే, ఎసెల్ బండ నువ్వే. కాబట్టి ప్రభువా నేను నీ దగ్గర వెయిట్ చేస్తున్నానంటే అప్పుడు ప్రభు అన్నాడు, నేను నీకు ఉపదేశం చెప్తా, నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు బోధ చేస్తానడు. యెషయా 30వ అధ్యాయం 21వ వచనంలో మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మన యొక్క హృదయములో, మన మనస్సాక్షిలో, లేక మన ఆత్మలో ఇగో ఇదే మార్గం, ఇటెళ్ళు, అటు పోవద్దు, ఇటు పోవద్దని ప్రభు తాను డైరెక్షన్ చేస్తా అన్నాడు. కాబట్టి యోనాతాను బాణములు దావీదు ఏ మార్గంలో వెళ్ళాలో చూపిస్తాయి. దేవుడు తన మార్గమును ఎట్లా నడవాలో, ఎటు పోవాలో చూపిస్తాడు. కానీ క్రీస్తు అనే బండ యొద్ద మనం వేచి ఉండాలి. మనం ఉద్రేకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. చాలా ఎమోషనల్గా ప్రార్థన చేస్తే దేవుడు డైరెక్షన్ చూపిస్తాడు, అలాంటిది ఏం లేదండి. సింపుల్ ఫెయిత్, బీ సింపుల్, తర్వాత బీ హానెస్ట్. దినదినము ఆయన ప్రభుతో కనుక మనం నడుచుకుంటూ ఉంటే నీ సమస్యలతో పోరాడుతున్న సమస్యలు ఉంటాయి ఒకవైపు, కానీ అదే సమయంలో ప్రభునందు నువ్వు ఆనందం కలిగి ఉంటావు. సమస్యనే ఉంటుంది, కానీ ఆ సమస్యల్లో కూడా దినదినము ప్రభుతో కనుక నడవడం నేర్చుకుంటే నీకు దేవుని యొక్క ఆనందం అధికమవుతుంది, విశ్వాసం కూడా అధికమవుతుంది. కొన్నిసార్లు గతంలో చేసిన పొరపాట్లు, రాంగ్ స్టెప్స్ వల్ల మనకు నష్టాన్ని మన హృదయంలో వేధిస్తూ ఉంటాయి. కానీ దేవుడు నమ్మదగిన వాడు, గుర్తుపెట్టుకోవాలి. మనం రాంగ్ టర్న్ తీసుకొని వెళ్ళినా దానివల్ల నష్టాన్ని చూస్తాం. అయితే తిరుగు ప్రభువును గుర్తు తెచ్చుకొని ఆయన యుద్ధకు వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే కొన్నిసార్లు మనము రాంగ్ టర్న్ తీసుకోవటం వల్ల దానివల్ల నష్టం కలుగుతుంది. దేవునికి తెలుసు ఆ విషయాన్ని. అంటే మనము మన సొంత ఇష్టంతో వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ఏమంటాడంటే, తిరిగి మీరు మార్గానికి నా వైపు మరలండి. ప్రభు వైపు మరలి, ప్రభువా నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు దేవా, ఈ యొక్క సమస్య నుండి, చిక్కు నుంచి నన్ను విడుదల చేయి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. క్రమేపీ మెల్లిమెల్లిగా గతకాల మిస్టేక్స్ వల్ల వచ్చిన నష్టం నుంచి విడుదల దేవుడు చేస్తాడు. ఇది నా జీవితంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనము నమ్మదగని వారమైనప్పటికీ తిమోతి పత్రికలు రాశాడు, మనము
2 తిమోతి 2:13లో మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండడు. దేవుడు నమ్మకమైన వాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయడు. అయితే మనము తిరిగి ఆయన వైపు రావటానికి మనము గనుక డైరెక్షన్ మారితే, మనము ఆయన స్వరాన్ని బట్టి తిరగకపోతే గనుక ఆయన శ్రమలు అనుమతిస్తాడు. కొన్నిసార్లు న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మనం రాంగ్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా కొన్ని న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ అంటే సాధారణంగా మనం చేసినటువంటి తప్పు డైరెక్షన్ వల్ల కొంత నష్టము, తర్వాత అశాంతి, తర్వాత మనకు ఎంతో వేదన, బాధ కలిగిస్తాయి. అయితే ప్రభు ఏమంటాడు? యు కమ్ బ్యాక్ టు మీ. మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చి వేరే ఎవరు మార్చలేరండి. ఎవరు దీనికి హెల్ప్ చేయలేరు. కాబట్టి ఏం చేయాలి? మనం కూడా క్రీస్తు అనేటటువంటి బట్ట దగ్గరికి మనం తిరిగి రావాలి. వచ్చి ప్రభువా, ఇగో ఈ పరిస్థితి ఇది. నేను ఇలా గుంటలో పడ్డాను. నన్ను లేవటానికి సహాయం చేయి. ఒకసారి మళ్ళీ ఆయన ఆయన దగ్గరికి మనం వస్తే గనుక ఆయన చేతులు పట్టుకొని మళ్ళీ లేపుతాడు ఆయన. గుంట నుంచి పైకి లేపుతాడు, సహాయం చేస్తాడు. ఒక్కసారి పైకి వచ్చి మళ్ళీ ట్రాక్‌లో పడ్డామంటే మళ్ళీ ఆయనలో సంతోషం, సమాధానం మనలో కొనసాగుతుంది. కాబట్టి ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో మనం తిరిగి ప్రభు దగ్గరికి రావటం ఒకటే దారి. కాబట్టి ప్రభు యొద్ద ఎప్పుడైతే వేచి ఉంటామో అలాగా ఆయన పంపిన బాణాల ద్వారా మనకు ఏ దిక్కున మనం ఎటు పోవాలో తెలియజేస్తాడు. కానీ దేవుని యొద్ద వేచి ఉండుట అనేదే చాలా మందికి కష్టంగా ఉంటుంది. అలాగని ఎక్కువ మందికి ఏమంటండి, ఈ వెయిటింగ్ ఏంటి బ్రదర్? ఎంతకాలం వెయిట్ చేయాలి? 1 వీకా, 10 డేసా, మంత్‌లా, ఎన్ని నెలలు వెయిట్ చేయాలంటారు. ఎందుకంటే మనకు తొందర ఎక్కువ, పేషెన్స్ తక్కువ. వెంటనే జవాబు కావాలి, సమస్య తీరిపోవాలి. కానీ దేవుడు మనము ఓపిక ద్వారా నేర్చుకోవాలని కోరుతున్నాడు. దావీదుకు కూడా అంతే. ఇప్పుడు కేవలం పేషెన్స్ ద్వారా మనము ఆత్మీయంగా ఎదుగుతాం. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడతాం. అలాగూ ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేయడానికి యోగ్యులంగా మారతాం. కాబట్టి మనమేమో ఫాస్ట్ కావాలనుకుంటాం. కానీ ప్రభు ఏం చేస్తాడంటే మనలో ఆ యొక్క సారూప్యం ఏర్పడాలని, మనలో మార్పులు కలగాలి, మన క్యారెక్టర్ చేంజ్ కావాలనే యొక్క ఉద్దేశం. నీవు తిరిగి జన్మించిన విశ్వాసమైతే దేవుడు మన పరలోకపు తండ్రి ఈ లోకంలో తండ్రులు తమ పిల్లలను ప్రేమించిన వారికి సరియైన మార్గం చూపటానికి ఎలాగైతే చేస్తారో, పరలోకపు తండ్రి కూడా మనను సరియైన మార్గం నడవడానికైనా సహాయం చేస్తాడు. అందుకే మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. మనము నమ్మదగని వారమైనప్పటికీ, అంటే మనం నమ్మదగని వారం, నమ్మకం లేనటువంటి వాళ్ళం, ప్రభువుని సరిగ్గా నమ్మలే మనం. అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మన పక్షాన మనకు దేవుడు అలా ఉండడం ఎంతో గొప్ప విషయం. 20వ అధ్యాయం 23వ వచనం. అయితే మనమిద్దరము మాట్లాడవలసిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. ఇద్దరు సహోదరులు ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటున్నారు. వారు మాట్లాడిన మాటలు నిబంధనకు దేవుడే సాక్షి. ఆయన అన్ని విషయాలు వింటున్నాడు, గమనిస్తున్నాడని గుర్తించాలి. మనం మాట్లాడుతున్న విషయాలు, ఇలాంటి ప్రామిసెస్ ఒకరికొకరు చేసినవి అక్కడ ఎవ్వరు లేకపోయినా, మనుషులు ఎవ్వరు లేకపోయినా దేవుడు అవి వింటుంటాడండి, చూస్తుంటాడని గుర్తుంచుకోవాలి. ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు. కాబట్టి మనం చేసిన ప్రమాణాలు కానీ, మనం మాట్లాడుకున్న ఒప్పందాలు కానీ, మనం ఒకరికొకరు చెప్పినటువంటి మాట కానీ సర్వకాలం యెహోవాయే సాక్షి. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే మత్తయి 5:37లో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. ఎలాంటి ఒట్టు పెట్టుకోకపోయినా మన మాటే ఒట్టుతో సమానంగా ఉండాలని యేసుప్రభు చెప్తూ వచ్చాడు. అయితే యాకోబు ఈ విషయంలో మరి నేరారోపణ చేస్తూ, సహోదరులారా, మనలో అనేకులము మాటలో తప్పిపోతున్నామంటాం. అంటే మనం మాట ఇస్తాం కానీ తప్పిపోతాం. ఇది చాలా ప్రమాదం అండి. గుర్తుపెట్టుకోవాలి, మనం మాట ఇచ్చామంటే ఎవరు సాక్షి? సర్వకాలం యెహోవా సాక్షి. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు సంఘం ఎదుట, కనబడే సమాజం ఎదుట, కనబడని దేవదూతలు, అదృశ్యుడైన దేవుడు సాక్షులు. ఎప్పుడైనా ఇబ్బంది కలిగి ఇరువురు మధ్య సఖ్యత లేకుండా మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు పెళ్లినాటి ప్రమాణాలు జ్ఞాపకం చేసుకోవాలండి. ఏమని ప్రమాణం చేస్తాం? దానికి నేను ఫలానా
తర్వాత వైఫ్ పేరు చెప్పి నిన్ను ఇది మొదలుకొని మరి చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుకొనుటకై నా యొక్క భార్యగా లేక భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేస్తున్నామని ఇలా పెళ్లి నాటి ప్రమాణాలు ఇస్తారండి. ఏమని? మేలైనా పర్వాలేదు, కీడు జరిగినా పర్వాలేదు, కలిమి వచ్చినా అంటే బాగా ధనం వచ్చినా, లేమి అయినా, పేదరికమైన, వ్యాధి ఉన్న, రోగం వచ్చిన, ఆరోగ్యంతో ఉన్న, ఏ పరిస్థితుల్లోనే నన్ను ప్రేమిస్తే రక్షించుకుంటానని భార్య భర్తకు, భర్త భార్యకు మనం ప్రమాణం చేస్తాం కదండి. ఒకసారి ప్రమాణం చేసి దాన్ని నిలబెట్టుకోకపోతే, ఆ నిబంధనను తెంచివేస్తే దేవునికి అసహ్యము. రిమెంబర్ దిస్ వర్డ్. దేవునికి అసహ్యము. నేను చెప్పే మాట కాదండి. మలాకి 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్లో చూడండి. యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. అంటే నిబంధనను ఎవరు చూశారు? యెహోవా సాక్షి అండి. మనం ఈ నిబంధన చేసినప్పుడు, మనం మాట్లాడినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ లైక్ దట్ మనము ఇవన్నీ మర్చిపోతే గనక, అందుకే మనము కుటుంబాల్లో లేనిపోని సమస్యలు ఎక్కువ అవ్వడానికి కారణం ఇదే. అయితే కొంచెముగానైనా ఆమె నీ పెళ్లి భార్య కదా, కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిని ఎవరిని ఇలాగ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగానో దేవుని చేత సంతతి నొందవలనని అతను ప్రయత్నం చేసిన కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భర్తల విషయంలో కూడా విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రంలో బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. బికాస్ యూ హ్యావ్ ప్రామిస్డ్ అండ్ ద లార్డ్ వాజ్ విట్నెస్ కదండి. దేవుడే సాక్షి. మనం ఈ విషయాన్ని మర్చిపోయి మనము చాలా ఇష్టం వచ్చినట్లుగా మనం బిహేవ్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమో ఇది కదండి. తర్వాత 20వ అధ్యాయం 24-33 బ్రదర్. ఎస్ బ్రదర్. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనం మీద కూర్చుండి ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండుట ఆవశ్యకము అని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయో అనలేదు. అయితే అమావాస్య పోయిన తరువాత అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెషయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను అడుగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలెనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యుద్ధకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లు నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజంగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను.
యా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సరే అతను రావడానికి పర్మిషన్ తీసుకున్నాడు. మొదటి రోజు రాలేదు, రెండవ రోజు కూడా రాకపోతే అతను అడిగిన దానికి ఇలా నా దగ్గర పర్మిషన్ తీసుకొని పోయాడు అని అంటే, యోనాతాను మీద బహుగా కోప్పడి అగడగొట్టు దాని కొడుకా అన్నాడు. అంటే దాని అర్థం సౌలు తన భార్య అంటే యోనాతాను భార్య ప్లస్ యోనాతాను కొడుకు దావీదును నెక్స్ట్ కింగ్ గా దేవుడు ఉంటాడని నమ్మారు వీళ్ళు. సౌలు ఈ ఆలోచన రాంగ్ అని, పర్వర్స్ అంటే తిరుగుబాటు, మొండిగా మాట్లాడుతున్నారు మీరు, వీరిద్దరు దావీదు సైడ్ చేస్తున్నట్లుగా భావించి తన తల్లిని కూడా తిట్టాడు. నీకు నీ తల్లికి సిగ్గు కలుగునట్లు అని తిట్టి, సౌలు రాజకీయ అత్యాశను బట్టి అతనిలోని కోపము, విరోధము, ద్వేషము చివరి వరకు దావీదుని చంపడానికి ఎడతెగ ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఏమంటాడంటే, యెష్షై కుమారుడు అంటే దావీదు బ్రతికినంత కాలము నీకైనా నీ రాజ్యమునకు స్థిరత కలగదు కదా అంటాడు. అంటే దేవుడు తనను తృణీకరించినా కూడా తన కుమారునికి రాజ్యం కొరకు చింతిస్తున్నాడు సౌలు. యోనాతానేమో దేవుని చిత్తం తెలుసుకొని నిశ్చింతగా ఉన్నాడు. దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని నెమ్మది కలిగి ఉన్నాడు. ఈయనకేమో ఆ పొలిటికల్ అంబిషన్తో అతను బాగా మరి యాతన పడుతున్నాడు. అప్పుడు సౌలు 33వ వచనంలో, సౌలు అతన్ని పొడవలనని ఈట విసిరెను, అందువలన తన తండ్రి దావీదును చంపన ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని 34వ వచనం 20వ అధ్యాయం 34వ వచనం, అత్యాగ్రహుడై బల్ల యుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాకాంతుడై అమావాస్య పోయిన మరునాడు మరి భోజనము చేయకుండాను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న, ఇక్కడ చూడండి ఒక పిక్చర్ ఏదో దొరికింది ఇంటర్నెట్లో, మరి సౌలు తన కొడుకుని పొడవడానికి పోయాడు. సో అది కూడా ఎంత ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. సొంత కొడుకును చంపడానికి పోయాడు. సౌలు దావీదును శత్రువుగా భావించాడు. ఇక్కడ దావీదు మాత్రం సౌలును గౌరవించాడు, ఎన్నడూ శత్రువుగా తీసుకోలేదు. అతని మరణం తర్వాత కూడా సౌలును గౌరవించాడు. తర్వాత సౌలు గురించి దుఃఖపడ్డాడు కూడా, మనం తర్వాత చూస్తాం. ప్రభువైన క్రీస్తు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మత్తయి 5:44 అన్నాడు. నేను నా శత్రువులను ప్రేమించకపోతే అప్పుడు నాలో ఏర్పడినటువంటి ద్వేషము నా కుటుంబం పైకి చిమ్ముతుంది. అంటే హేట్రెడ్ ఇట్ విల్ స్పిల్ ఓవర్ టు మై ఫ్యామిలీ. ఇప్పుడేమో కోపము, ద్వేషము ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. కానీ ఆ యొక్క దావీదు మీద ఉన్నటువంటి ద్వేషము కొడుకు మీద మరి తిరిగింది. ఆ ద్వేషము మన కుటుంబంపై, ఒక సహోదరియో, భార్యనో, కుమారుడో, ఎవరి మీదనో అది చూపించబడతాయి. కనుక మనము అసూయ, ద్వేషము మనం ఏమనుకుంటామంటే ఇది బాగా కంట్రోల్ చేస్తాం, ఓన్లీ ఐ కెన్ షో దావీదుకే నేను ద్వేషం చూపిస్తాను, మిగతా వాళ్ళంతా ప్రేమిస్తాను అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. అగైన్ జాన్ కర్సన్ గారి కొటేషన్, వన్స్ యూ స్టార్ట్ హేటింగ్ సంబడి internally, it will ultimately spill over into those lives with whom you live intimately. ఒకసారి ఎవరిపైనైనా లోపల ద్వేషం కలిగి ఉంటే అది నీకు సమీప వ్యక్తులైన వారిపైకి చివరికి చిమ్మబడుతుంది, బయటికి వస్తుంది. జీవితంలో చిటపటతో ఉంటుంది. చిటపట ఎప్పుడు కూడా ఏమంటారు, అని చీదరించుకునేటటువంటి విధంగా జీవితం మారిపోతుంది. నేను అందరినీ ప్రేమించకపోతే నాతో ఉన్నవారిని గాయపరిచే అవకాశం ఉంది. నాతో కూడా ఉన్నవారు, నా చుట్టూ ఉన్నటువంటి నా మనుషులందరినీ గాయపరుస్తాను. ఇది కొంచెం పిచ్చిగా, వెర్రిగా మారిపోతుంది. ఇది చాలా విచారకరమైన స్థితి. ద్వేషం వలన అసూయ, క్షమించరాని మనస్సు, విమర్శనాత్మక ఆత్మ అంటే క్రిటిసైజింగ్ స్పిరిట్, తప్పులు కనుక్కోవడం, ప్రతికూలంగా ఉండటం, జీవిత భాగస్వామితో ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, అంటే ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయంటే ఇదంతా కూడా అసూయ వలన వచ్చేటటువంటిది. మన హృదయము ఆ చెడు ఆత్మతో నిండిపోతుంది. ఆ ద్వేషం మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులపై పడుతుంది. ద్వేషం మనల్ని వెర్రివారిగా మార్చేస్తుంది. అందుకే ప్రభు ఏమన్నాడంటే,
7 సార్లు క్షమించాలా అని పేతురు అడిగాడు. 7 సార్లు కాదు, 77 సార్లు, అంటే 490 సార్లు అని చెప్పాడు ప్రభు. ఇక్కడ ప్రేమనే ముఖ్యం. అందుకే యేసు ప్రభు ఒకరినొకరు ప్రేమించుడి, మీరు క్షమించుడి, మీరు క్షమించబడుదురు, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత సీరియస్గా మ్యాటర్ అనేది, మరి సౌలు తన సొంత కొడుకునే చంపడానికి మరి ఈట విసిరినట్టుగా మనం చూస్తాం ఇక్కడ. తర్వాత 20 అధ్యాయం 35-40 అండి. ఎస్ బ్రదర్. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకుని వేలకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను. నీవు పరిగెత్తుకొని పోయి నేను 1000 బాణములను వెదక్కుమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, బాణము నీ అవతల ఉన్నదని చెప్పి వాని వెనుక నుండి కేక వేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యుద్ధకు వాటిని తీసుకొని వచ్చెను. కాని సంగతి ఏమియో వానికి తెలియకయుండెను. యోనాతానుకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి యుండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాని పంపివేశెను. యోనాతాను ఎలాగైతే వాగ్దానం చేశాడో, నేను వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తర్వాత నిన్ను సేఫ్గా పంపిస్తా అన్నాడో, ఇక్కడ యోనాతాను వచ్చి మరి బాణం అవతలకు వేసి, ఇంకా నీకు స్పీడ్గా వెళ్ళిపో, ఇంకా నువ్వు ఆలస్యం చేయొద్దని ఈ సంకేతం దావీదుకి ఇచ్చాడు. అది ఈ యొక్క పనివాడికి తెలియదు. అతన్ని పంపించిన తర్వాత ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు. 41-42. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటికి వచ్చి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకునిచు ఏడ్చుచు ఉండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాను. ట్రూలీ బాండెడ్. డేవిడ్ వాళ్ళిద్దరు కూడా ఎంత ఎక్కువగా విషయంలో, అంటే అర్థమైపోయింది ఇక దావీదుకి వాళ్ళ నాన్న కోపంలో ఉన్నాడు, చంపేస్తాడు అని చెప్పి అతను పోవాలా, పోకముందు మళ్ళీ ఒకసారి వాళ్ళు ఒకరినొకరు హత్తుకొని ముద్దు పెట్టుకొని ఇద్దరు ఏడ్చుకున్నారండి. మరి దావీదు చాలా బిగ్గరగా ఏడ్చాడు. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య, నీ సంతతి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకొని ఉన్నాము గనక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా మరి వాళ్ళ నాన్న నుంచి తప్పించడానికి అతను వెళ్ళిపోయాడు. డేవిడ్ అండ్ జోనాథన్ బాండెడ్ టుగెదర్. యోనాతాను దేవుని భక్తుడు, ఎంతగా నిజ స్నేహితుడుగా దావీదును కాపాడుటకు చేసిన సహాయం మాట ప్రకారం చేశాడు. సమాచారం అందించాడు, ఆదరించాడు, నెమ్మది కలిగి అతన్ని ధైర్యం చెప్పాడు. అదే సమయంలో యోనాతాను తన తండ్రికి ఎల్లప్పుడూ మంచి కొడుకుగానే పక్కనే ఉన్నాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ తండ్రిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి, తండ్రితో కూడా ఉన్నాడు. తన తండ్రి ఎంత వెర్రిగా ప్రవర్తించినా తండ్రి పట్ల భక్తి చూపాడు. దేవుని పట్ల భక్తి, కుటుంబం పట్ల ప్రేమ, భక్తి, తన స్నేహితుని పట్ల ప్రేమ కలిగిన వాడు. దావీదు, నీవే కాబోయే రాజు, నా పని నీవు క్షేమంగా ఉండటానికి చూడటమే అని అన్నాడు. అంటే హీ హాజ్ రికగ్నైజ్డ్, దేవుడు అతనికి బయలుపరిచాడు. ఒకసారి దేవుని చిత్తం బయలుపరచబడిన తర్వాత మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఇక నేను కాదు, దావీదే రాజు కాబట్టి ఐ వాంట్ టు హెల్ప్ హిమ్ అని అనుకున్నాడు. కనుక మనమందరం యోనాతాను వలె ఉండాలని ప్రార్థన చేద్దామండి. మన పిల్లలు యోనాతాను వంటి వలె ఉండాలి. అటు తల్లిదండ్రులకు, ఇటు దేవుని విషయాల్లో, స్నేహితుల విషయాల్లో, ఇచ్చిన మాట విషయాల్లో, భార్య విషయంలో, భర్త విషయంలో నమ్మకంగా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ప్రభు మనకు సహాయం చేయను గాక.